హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరుణ రాజ్ వర్మ వెయిట్ లాస్ జర్నీ. హాయ్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ కూల్గా ఉన్నాను. సో నిన్న నా డ్యాన్స్ వర్కౌట్ వీడియో చూసారా? టాప్ బాలీవుడ్ అండ్ టాలీవుడ్ హిట్స్ అన్నీ చేశాను. చూడకపోతే మళ్ళీ చూసేయండి. సో ఈరోజు వర్కౌట్స్ వచ్చేసి 30 minutes హిట్ టబాటా వర్కౌట్. సో చాలామంది రిక్వెస్ట్ చేశారు నన్ను 30 minutes వర్కౌట్స్ కొంచెం ఎక్కువ చేయండి, మాకు ఈజీగా ఉంది చేయడానికి. అట్ ది సేమ్ టైం 30 minutesలోనే ఎంతవరకు మనం క్యాలరీస్ బర్న్ చేయొచ్చు అంతవరకు బర్న్ చేయించేస్తున్నాను నేను మీతోని. సో అది చాలామందికి నచ్చుతుంది. సో అందుకనే మళ్ళీ ఈరోజు కూడా సో 30 minutes హిట్ వర్కౌట్. మ్యాక్సిమం మీకు 500 calories అయితే బర్న్ అవుతాయి ఈ హిట్ వర్కౌట్తోని. సో ఇంకెందుకు లేట్, స్టార్టింగ్ చేసేద్దామా? స్టార్ట్ చేసే ముందర ఫస్ట్ అయితే మీరు 5 to 10 minutes మీరు వార్మప్స్ అనేవి కంపల్సరీ చేయండి. నేను ఇందులో వార్మప్స్ ఎక్కువ చూపించలేదు, లైట్గా చూపిస్తున్నా, ముందు చేసేసాను నేను. సో 5 minutes వార్మప్స్ బాగా చేయండి. అట్లీస్ట్ మీ ఇష్టం, వార్మప్స్ మీరు 15 minutes 20 minutes చేసినా పర్లేదు. సో అలాగా కంప్లీట్గా మీరు వార్మప్స్ చేసాక అప్పుడు ఇది చేస్తే మీకు ఇంకా బాగుంటుంది. బిగినర్స్ ఎవరైనా ఉంటే వార్మప్స్ బాగా చేసాకే చేయండి, లేదు అంటే కాళ్ళు చేతులు ఎక్కడికక్కడ పట్టేస్తాయి అన్నమాట. సో ఇందులో చాలా మనం స్పీడ్గా చేస్తుంటాం కదా. సో ఆల్మోస్ట్ ఒక 40 seconds వర్కౌట్ అయితే 10 seconds మాత్రమే రెస్ట్ తీసుకుంటాం. 10 seconds కూడా కంప్లీట్గా తీసుకోమో, వెంటనే అయిపోతుంటుంది. సో అందుకనే నేను మరీ చెప్తున్నాను, అందరూ కంపల్సరీ వార్మప్స్ అయితే బాగా చేయండి. చేసాక కోర్లోకి ఎంటర్ అవ్వచ్చు. సో ఇప్పుడు కోర్లోని ఫస్ట్ జంపింగ్ జాక్స్ స్టార్ట్ చేయండి. జంపింగ్ జాక్స్, కమాన్. సో జంపింగ్ జాక్స్ చేసాక మనం అంటే 1 స్టాండింగ్ అండ్ 1 స్లీపింగ్ ఎక్సర్సైజ్ చేస్తాను. సేమ్ అవే మళ్ళీ 4 times రిపీట్ చేస్తాం. ఇప్పుడు ఈ జంపింగ్ జాక్స్ మళ్ళీ 4 times రిపీట్ అవుతుంది. సో ఇప్పుడు మళ్ళీ స్లీపింగ్ ఎక్సర్సైజ్ ప్లాంక్ పొజిషన్కి వెళ్ళిపోండి. ప్లాంక్లోని మనం కొంతసేపు హోల్డ్ చేసి ఉందాం. నేను స్టార్ట్ చెప్పిన వెంటనే స్టార్ట్ చేసేయండి. కమాన్, స్టార్ట్. ప్లాంక్ పొజిషన్కి వెళ్ళిపోవాలి. ప్లాంక్ అలాగా హోల్డ్ చేయండి. నేను స్టాప్ చెప్పే వరకు ప్లాంక్ హోల్డ్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ ఇమీడియట్గా జంపింగ్ జాక్స్కి వెళ్ళిపోవాలి. అవుతుంది, అప్పుడే లేవద్దు. నేను స్టాప్ చెప్పే కానీ లేవద్దు. స్టాప్. ఓకే, మళ్ళీ జంపింగ్ జాక్స్ స్పీడ్గా చేయాలి. అప్పుడే మీకు ఆ స్వెట్ అనేది వస్తుంది. జంపింగ్ జాక్స్, కమాన్. చేస్తూనే ఉండండి. మీ బాడీలో ఉన్న ఫ్యాట్ అంతా కరిగిపోవాలి మొత్తం. ఈ 30 minutesలో మ్యాక్సిమం క్యాలరీస్ అన్నీ బర్న్ చేసేయాలి మనం. కమాన్, మళ్ళీ ప్లాంక్. ఇమీడియట్గా చేసేస్తుండాలి. 10 seconds మాత్రమే రెస్ట్ తీసుకోవాలి మధ్యలో. ప్లాంక్ అంటే మీరు పైకి లిఫ్ట్ చేయడం కాదు, హిప్ అనేది ఇలాగ స్ట్రైట్గా ఉండాలి. ఎంత స్ట్రైట్గా లెవెల్గా ఉంటే అంత కరెక్ట్గా మీరు ప్లాంక్ చేసినట్టు. ఇంకొంచెం. ఎస్, వి డిడ్ ఇట్. మళ్ళీ జంపింగ్ జాక్స్. ఓకే, స్టార్ట్ డూయింగ్ జంపింగ్ జాక్స్. కమాన్. బిగినర్స్ ఎవరైనా ఉంటే మరీ అంత స్పీడ్గా చేయలేకపోతే మోడిఫికేషన్ చేయండి, కొంచెం స్లోగా చేయడం లాగా చేయండి. కొంచెం మధ్యలో గ్యాప్స్ తీసుకుంటూ చేయండి బిగినర్స్ అయితే. మళ్ళీ ప్లాంక్. చాలా ఆయాసం వస్తుంది జంపింగ్ జాక్స్ చేసిన వెంటనే ప్లాంక్ అయినా కూడా. అప్పుడే మనకి బాగా బర్న్ అయ్యి బాడీ అంతా హీట్ ఎక్కిపోయేది. చూసారుగా, ఇలా లెవెల్గా ఉండాలి, అంతేగాని కొంచెం హిప్ పైకి లేపడం ఇలా చేయకూడదు. ప్లాంక్స్ ఇలా పొజిషన్ కరెక్ట్గా ఇలా చేయాలి. ఎస్, వి డిడ్ ఇట్. వెరీ గుడ్. లేదండి, మళ్ళీ వెంటనే చేయాలి. లాస్ట్ రౌండ్ చేసేద్దాము. 4 rounds చెప్పాను కదా జంపింగ్ జాక్స్. కమాన్. సో 4 rounds అన్నమాట. ఈచ్ ఎక్సర్సైజ్ మనం 4 times రిపీట్ చేస్తాము. అంటే 2 exercise మనం ఆల్టర్నేట్గా రిపీట్, అంటే ఆల్టర్నేట్గా ఒకదాని తర్వాత ఒకటి చేసి అలా రిపీట్ చేసుకుంటూ రావాలి. నెక్స్ట్ మళ్ళీ ప్లాంక్.
ఇలా మనం ఏదైనా ఎక్సర్సైజ్ని మంచి రిపిటేషన్స్తో కనుక చేసినట్టయితే దానివల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. క్యాలరీస్ ఇంకా ఎక్కువ బర్న్ చేయగలం. ప్లాంక్ పొజిషన్ చేసేయండి. స్టాప్ చెప్పే వరకు అసలు లేవద్దు. మరి ఎక్కువసేపు కూడా ఉంచట్లేదు నేను, వెంటనే చేస్తాం మనం. ఓకే, కమ్. వెరీ గుడ్ జాబ్. నెక్స్ట్ ఎక్సర్సైజ్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ లంజెస్ చేయండి. స్టార్ట్ చేయండి. లంజెస్ ఇలాగా జంప్ చేస్తూ చేయాలి. బోత్ లెగ్స్ ఇలాగా 90 డిగ్రీస్లోని వెనక ముందు కూడా ఇలాగా ఫోల్డ్ అవ్వాలి లంజెస్. సో ఇది చేస్తూనే ఉండండి స్టాప్ చెప్పే వరకు. ఓకే, ఇప్పుడు మళ్ళీ స్లీపింగ్ ఎక్సర్సైజ్కి వెళ్ళిపోదాము. కూర్చోండి. కాలు ఒక 40 to 50 డిగ్రీస్ హైట్ ఇలాగా రేస్ చేసి స్ట్రైట్గా అయినా ఉంచవచ్చు, ఫోల్డ్ చేసైనా ఉంచవచ్చు. మీకు ఆ టమ్మీ ఏరియాలోని బర్న్ అనేది ఫీల్ అవ్వాలి. సో ఆ బర్న్ ఫీలింగ్ మీరు ఎలాగైనా చేయండి. ఫోల్డ్ చేసైనా స్ట్రైట్గా ఉంచైనా, కాకపోతే ఏం చేసినా కూడా మీకు ఆ బర్న్ రావాలి. ఓకే, డన్. మళ్ళీ లంజెస్ చేద్దాం. ఓకే, లంజ్ వెంటనే జంప్ చేసి చేయాలి. కాళ్ళలో పట్లు పోతాయి, అయినా కూడా చేయాలి. ఓకే, మళ్ళీ లెగ్ రేస్ చేయాలి. కూర్చొని లెగ్స్ రెండు రేస్ చేయండి. లెగ్స్కి ఇంకా వేరే సపోర్ట్ ఏమి ఉండకూడదు, అలాగని మరి వెనక్కి కూడా లీన్ అయిపోవద్దు, కొంచెం ముందుకే ఉండాలి మీరు. లెగ్స్ అనేవి ఇలా రేస్ చేసి చేయాలి. ఏదో బెండ్ అయినా చేయండి, లేదంటే స్ట్రైట్గా ఉంచితే ఇంకా మంచిది. ఓకే, డన్. మళ్ళీ లంజెస్. ఎక్కువ బ్రేక్స్ తీసుకోకూడదు. చేస్తూనే ఉండండి టైం అయ్యే వరకు, నేను చెప్పే వరకు చేయండి. ఓకే, మళ్ళీ సిట్టింగ్ పొజిషన్. లెగ్ రైస్. కాళ్ళను అస్సలు హోల్డ్ చేయకూడదు. లిఫ్ట్ చేసి మీరు అలా బ్యాలెన్స్ చేసుకోవాలి. తమ్మీలోని బర్న్ అనేది తెలియాలి మీకు. ఓకే, డన్. మళ్ళీ ఇంకొక రౌండ్ చేసేద్దాం లంజెస్. లేటరల్ లంజెస్ కానీ జంప్ చేస్తూ చేయాలి. మ్యాక్సిమం ఇలా బెండ్ అవ్వాలి, అయితేనే మీకు థైస్లోని బర్న్ అనేది ఫీల్ అవ్వగలరు. లెగ్స్లోని, థైస్లోని ఇలా స్పీడ్గా చేసినప్పుడు చాలా కష్టం ఉంటుంది, కానీ అలా చేయగలిగితే క్యాలరీస్ బాగా బర్న్ అవుతాయి. మళ్ళీ సిట్టింగ్ ఎక్సర్సైజ్ చేసేద్దాము. కాళ్ళు రెండు పైకి లిఫ్ట్ చేయాలి వితౌట్ ఎనీ హెల్ప్. మ్యాక్సిమం ఇలా స్ట్రైట్గా చేస్తే ఇంకా మంచిది. ఓకే, డన్. వెరీ గుడ్ జాబ్. కొంచెం ఒక 20 సెకండ్స్ రెస్ట్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ ఎక్సర్సైజ్కి మూవ్ అయిపోదాం. సో నెక్స్ట్ సుమో స్క్వాట్స్ చేయాలి విత్ మళ్ళీ పొజిషన్లోకి, లైక్ జాక్స్ చేసినట్టే స్క్వాట్ ప్లస్ జాక్, స్క్వాట్ ప్లస్ జాక్, స్క్వాట్ జాక్, స్క్వాట్ జాక్ చేస్తూనే ఉండండి.
ఆ థైస్లో బర్న్ రావాలి బాగా. స్క్వాట్ జాక్, స్క్వాట్ జాక్. ఓకే, వెరీ వెల్ డన్. నెక్స్ట్ సైడ్ ప్లాంక్ చేద్దాం. వన్ సైడ్ ఫస్ట్ సైడ్ ప్లాంక్. కమ్ ఆన్, రేస్ చేయండి మ్యాక్సిమం. టూ టైమ్స్ రైట్ సైడ్ అయిపోయాక నెక్స్ట్ మళ్ళీ లెఫ్ట్ సైడ్ చేద్దాము. ఫస్ట్ 2 రౌండ్స్ రైట్ సైడ్ చేద్దాం. ఓకే, డన్. మళ్ళీ సుమో స్క్వాట్స్, స్క్వాట్ అండ్ జాక్, స్క్వాట్ అండ్ జాక్, స్క్వాట్ అండ్ జాక్. అలా చేస్తూనే ఉండండి. మ్యాక్సిమం ఎన్ని చేయగలిగితే అన్ని చేయాలి, అంత స్పీడ్గా చేయండి. స్టాప్ చెప్పేలోపు వీలైనన్ని చేసేయాలి. ఓకే ఓకే, డన్. మళ్ళీ సైడ్ ప్లాంక్, సైడ్ ప్లాంక్, రైట్ సైడ్. సో 2 టైమ్స్ ఇలాగ అయిపోయాక రైట్ సైడ్, తర్వాత లెఫ్ట్ సైడ్ చేద్దాము నెక్స్ట్ 2 రౌండ్స్ని. ఓకే, స్టాప్ చెప్పే వరకు పొజిషన్లోనే ఉండండి. స్టాప్. ఓకే, మళ్ళీ సుమో స్క్వాట్ టు జాక్. మళ్ళీ జాక్ స్క్వాట్, జాక్ స్క్వాట్. ఆఫ్ చెప్పే వరకు చేస్తూనే ఉండండి. ప్రెషర్ ఉంటుంది, అది ఆ పెయిన్ అన్నీ మనం భరించగలిగితేనే వెయిట్ లాస్ అవ్వగలిగేది. ఆ మజిల్స్ కూడా బాగా స్ట్రాంగ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ మళ్ళీ లెఫ్ట్ సైడ్ సైడ్ ప్లాంక్. వెంటనే చేయాలి, టైం వేస్ట్ చేయొద్దు. కమాన్, లిఫ్ట్ లిఫ్ట్ లిఫ్ట్. You're doing a great job. మనల్ని మనమే అప్రిషియేట్ చేసుకోవాలి, బికాజ్ వీఆర్ డూయింగ్. ఓకే, డన్. మళ్ళీ నించుంపోండి. వెంటనే స్క్వాట్ జాక్ చేస్తూనే ఉండాలి. కమ్, అన్నీ వెంటనే అయిపోతూ ఉండాలి, ఎక్కడ గ్యాప్స్ ఎక్కువ ఉండకూడదు. మ్యాక్సిమం బ్రీత్ బాగా తీసుకోగలగాలి, బ్రీత్ ప్రాక్టీస్ బాగా చేయాలి. ఓకే, మళ్ళీ సైడ్ ప్లాంక్. నాకు యాక్చువల్లీ ప్యాంట్స్ ఇది XXL తీసుకున్నాను అప్పుడు, ఒక 1 మంత్ బ్యాకే. 1 మంత్ కూడా పూర్తిగా అయిందో లేదో గుర్తులేదు. అప్పుడే బాగా లూజ్ అయిపోయి జారిపోతుంది. సో ఈసారి నుంచి అన్నీ XLఏ తీసుకోవాలి. XL నుంచి ఇంకా లార్జ్లోకి ప్రయాణం అవుతూ ఉండాలి. ఓకే, డన్. మళ్ళీ నెక్స్ట్ ఎక్సర్సైజ్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ సైడ్ లంజెస్ చేయాలి 1 లెగ్తో. ఫస్ట్ రైట్ లెగ్ ఇలా లంజ్ చేసి కిక్, లంజ్ కిక్, సైడ్ లంజ్ కిక్, సైడ్ లంజ్ కిక్ చేస్తూనే ఉండండి. సేమ్ 1 లెగ్తోనే మనం ఫస్ట్ 2 రౌండ్స్ 1 లెగ్ చేసేసాక తర్వాత మళ్ళీ 2 రౌండ్స్ ఇంకో లెగ్ చేద్దాము. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు సూపర్ మ్యాన్ తెలుసు కదా, లోవర్ బ్యాక్ మాత్రమే బేస్ చేసుకోవాలి. లోవర్ బ్యాక్కి ఫుల్ సూపర్ వర్కౌట్ ఇది. మనం పొట్ట ఒకటే కింద ఉండాలి, లెగ్స్, థైస్, హ్యాండ్స్ అన్నీ పైకి ఉండాలి. చెస్ట్ పార్ట్ కూడా రేస్ చేయగలిగితే చాలా మంచిది. సో కంప్లీట్గా అంతా పొట్ట తప్పించి మిగతా అంతా పైకి ఉండాలి. అప్పుడు పొట్ట మీద చాలా ప్రెషర్ ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ సేమ్ లెగ్తోని లంచ్ చేసి కిక్ కిక్. మీరు సేమ్ లెగ్ ఏ లెగ్ అయితే కిక్ చేస్తున్నారో అటే లంచ్ చేయాలి.
అదర్ లెగ్తో చేసి కిక్ చేయడం కాదు, సేమ్ లెగ్కే ఎక్కువ ప్రెషర్ పడాలి. కిక్ 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 చాలా హార్డ్ ఉండాలి, ఎవరినైనా లాగి పెట్టి తన్నట్టు ఉండాలి. ఓకే, మళ్ళీ సూపర్ మ్యాన్. మీకు దీనివల్ల లోవర్ బ్యాక్కి సూపర్ అంటే సూపర్ స్ట్రెంగ్త్ వస్తుంది. అక్కడ ప్రెషర్ పడుతుంది, అట్ ది సేమ్ టైం అక్కడ మజిల్స్ బాగా స్ట్రాంగ్ అవుతాయి. ఓకే, మళ్ళీ సేమ్ లెఫ్ట్ సైడ్ చేద్దాం. లెఫ్ట్ లెగ్ రైట్ అయిపోయింది కదా, ఇప్పుడు లెఫ్ట్ లెగ్. లంజ్ కిక్, లంజ్ కిక్, లంజ్ కిక్. కిక్ ఎంత స్ట్రాంగ్ ఉండాలంటే చెప్పాను కదా, ఎవరినైనా గట్టిగా తన్నినట్టు ఉండాలన్నమాట, అంత స్ట్రాంగ్ కిక్ ఉండాలి. ఓకే, మళ్ళీ సూపర్ మ్యాన్. చెప్తున్నాను కదా, పొట్ట ఒక్కటే మీకు కింద ఉండాలి, మిగతా థైస్ నుంచి మొత్తం అంతా పైకి లిఫ్ట్ చేయగలగాలి. ఓకే, మళ్ళీ ఇంకొక రౌండ్ చేసేస్తే అయిపోతుంది. తొందరగా లేవాలి, తొందరగా చేసేయాలి. కమ్ స్టార్ట్. కిక్ 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 హార్డ్, కిక్ హార్డ్. కిక్ ఎంత హార్డ్గా చేయగలరో నేను చూస్తున్నాను, మీతో పాటే బాగా చేస్తున్నారు, ఇంకా బాగా చేయాలి. సూపర్ మ్యాన్. లెగ్స్ హ్యాండ్స్ ఫుల్ రైజ్ చేయాలి, థైస్ కూడా కిందకి టచ్ అవ్వద్దు, మ్యాక్సిమం లిఫ్ట్ చేయండి. పొట్ట మీద ప్రెషర్ ఉండాలి, అప్పుడే పొట్టలో అన్నీ బాగా కదులుతూ ఉంటాయి, ఫ్యాట్ అంతా బర్న్ అయిపోతుంది. ఓకే, డన్. నెక్స్ట్ ఎక్సర్సైజ్కి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ క్రంచెస్ చేద్దాము. ఇలాగా లెగ్స్ రెండుని బటర్ఫ్లై పొజిషన్లోని రెండు షూ టచ్ అవ్వాలి, ఇలా క్రంచెస్ చేయండి. ఫోల్డ్ చేసి ఉంచి లెగ్స్ క్రంచెస్. ముందుకు వచ్చినప్పుడు మ్యాక్సిమం కిందకి బెండ్ అవ్వాలి, మళ్ళీ క్రంచ్ క్రంచ్ క్రంచ్. లెగ్స్ అటాచ్ అయ్యే ఉండాలి రెండుని. ఫుట్ పైకి లేవకూడదు, డివైడ్ అవ్వకూడదు. ఓకే, మళ్ళీ నించోండి. స్క్వాట్ చేసి లిఫ్ట్ చేయాలి పైకి లేచినప్పుడు టోస్ మీదే బేస్ చేసుకోవాలి. కమాన్ చేయండి. స్క్వాట్ లిఫ్ట్, స్క్వాట్ లిఫ్ట్, స్క్వాట్ లిఫ్ట్. ఇలా లిఫ్ట్ చేసినప్పుడు టోస్ మీదే బేస్ అవ్వాలి. స్క్వాట్ లిఫ్ట్, స్క్వాట్ లిఫ్ట్, స్క్వాట్ లిఫ్ట్. ఓకే, మళ్ళీ కూర్చొని బటర్ఫ్లై పొజిషన్. క్రంచ్ 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 క్రంచ్. ఓకే ఓకే, చేయగలరు మీరు. కమాన్, క్రంచ్. ఇన్ కేస్ మీరు ఇది సరిగా చేయలేకపోతే మీరు నార్మల్ క్రంచెస్ అయినా చేయండి. ఓకే, మళ్ళీ స్క్వాట్ లిఫ్ట్, స్క్వాట్ లిఫ్ట్, స్క్వాట్ లిఫ్ట్. లిఫ్ట్ చేసినప్పుడు టోస్ మీదే బేస్ చేసుకోవాలి. స్క్వాట్ లిఫ్ట్, స్క్వాట్ లిఫ్ట్. క్రంచెస్ ఎవరైనా సరే సరిగా చేయలేకపోతే మీరు సోఫా కానీ ఏదైనా సరే సపోర్ట్ తీసుకోండి. సో దాని కింద సోఫా కిందన ఇలాగ టోస్ పెట్టి
దాంతో హోల్డ్ చేసుకుంటూ మీరు క్రంచెస్ చేస్తే ఈజీగా వస్తాయి. క్రంచ్ క్రంచ్ క్రంచ్. వెరీ గుడ్ చేయండి. క్రంచ్ క్రంచ్. ఓకే, మళ్ళీ స్క్వాట్ స్క్వాట్ లిఫ్ట్ 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 స్క్వాట్ లిఫ్ట్. వెరీ గుడ్ జాబ్. మళ్ళీ ఇంకొకటి చేసేద్దాం. క్రంచ్ చేస్తూనే ఉండాలి, ఎక్కడ మనకి ఎక్కువ గ్యాప్స్ తీసుకోకూడదు. క్రంచ్ క్రంచ్. చెప్పాను కదా మోడిఫికేషన్. ఇన్ కేస్ ఎవరైనా ఇలా చేయలేకపోతే లెగ్స్ స్ట్రైట్గా పెట్టి క్రంచెస్ చేయండి. ఇన్ కేస్ అది కూడా ఎవరైనా చేయలేను అంటే కిందన టోస్తో ఏదైనా సరే పట్టుకోండి, లేదంటే ఎవరినైనా హోల్డ్ చేయమనండి, లేదంటే మీరే సోఫా కింద దేని కిందైనా సరే లెగ్స్ పెట్టి టోస్ని బేస్ చేసుకుంటూ అలాగా క్రంచెస్ నేర్చుకోండి. నేను స్టార్టింగ్ అలాగే మా తమ్ముని పట్టుకోమని హోల్డ్ చేయమని చేసేదాన్ని. స్క్వాట్ లిఫ్ట్ వెంటనే చేయాలి. కమాన్, స్క్వాట్ లిఫ్ట్. సో మనకి రానప్పుడు ఎవరి సపోర్ట్ అయినా తీసుకోవడంలో తప్పేమీ లేదు. ఎవరైనా ఉంటే వాళ్ళ సపోర్ట్ తీసుకోండి, లేదంటే మీ అంతటి మీరే సోఫా కింద కానీ చైర్ ఏదైనా బేస్ చేసుకొని 2 కాళ్ళ మధ్యలో ఇలా పెట్టుకోవడం అలాగేమైనా చేయండి. ఓకే, డన్. నెక్స్ట్ ఎక్సర్సైజ్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ మళ్ళీ లేటరల్ లంజెస్తో స్టార్ట్ చేద్దాం. సేమ్ 1 లెగ్తోని ఫస్ట్ 1 లెగ్ ఫ్రంట్ అండ్ బ్యాక్. ఫ్రంట్ లంజ్, బ్యాక్వర్డ్ లంజ్, ఫ్రంట్ అండ్ బ్యాక్, ఫ్రంట్ అండ్ బ్యాక్, ఫ్రంట్ అండ్ బ్యాక్. స్టాప్ చెప్పే వరకు చేయండి. ఫ్రంట్ బ్యాక్. నెక్స్ట్ మళ్ళీ స్లీపింగ్ పొజిషన్లోని వెళ్ళిపోండి. హిప్ డిప్స్, సైడ్ డిప్ చేయండి. కమ్, బోత్ సైడ్స్ చేస్తూనే ఉండండి చెప్పే వరకు, స్టాప్ చెప్పే వరకు. హిప్ డిప్స్ చేయండి, సైడ్ టు సైడ్ వెంటనే చేయాలి. ఓకే, డన్. మళ్ళీ సేమ్ లంజెస్. సేమ్ మళ్ళీ రైట్ లెగ్ ఫ్రంట్ బ్యాక్, ఫ్రంట్ బ్యాక్, ఫ్రంట్ అండ్ బ్యాక్ చేస్తూనే ఉండాలి. ఫస్ట్ రైట్ లెగ్ అయిపోయాక 2 సైడ్ అంటే 2 రౌండ్స్ రైట్ అయిపోతుంది కదా, అప్పుడు మళ్ళీ లెఫ్ట్ లెగ్ చేద్దాము. ఓకే, మళ్ళీ ప్లాంక్ పొజిషన్కి వెళ్ళిపోండి. హిప్ డిప్స్, డిప్ 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 డిప్. ఎస్, గుడ్ జాబ్. మళ్ళీ లంజెస్. ఇప్పుడు లెఫ్ట్ లెగ్. ఈ 2 రౌండ్స్ లెఫ్ట్ లెగ్ చేద్దాం. గుడ్ జాబ్. చేస్తూనే ఉండండి. టైమర్ అయ్యే వరకు మ్యాక్సిమం టైమ్స్ చేసేద్దాం. ఓకే, మళ్ళీ హిప్ డిప్స్ వెంటనే చేయగలగాలి. డిప్ 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 డిప్
డిప్ డిప్ డిప్ డిప్. వెరీ గుడ్, గుడ్ జాబ్. మళ్ళీ నించోండి, లంజెస్ చేయాలి. లంజ్, లెఫ్ట్ లెగ్, లంజ్, కమాన్ చేస్తూనే ఉండండి. స్టాప్ చెప్పే వరకు చేస్తూనే ఉండండి. లంజ్, లంజ్, లంజ్. వెరీ గుడ్. హిప్ డిప్. వెంటనే మ్యాట్ మీదకి వెళ్ళిపోండి. ప్లాంక్ పొజిషన్. డిప్ 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 డిప్. లాస్ట్ 5 minutes. Come on, dip 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 dip. ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చాము. కమ్ ఆన్, ఇంకొక సెట్ చేసేస్తే అయిపోతుంది. కమ్. వెరీ గుడ్. బ్రీత్ బాగా తీసుకోండి. హిప్ డిప్స్ చేసాక చాలా బర్న్ అయిపోతుంది మనకి క్యాలరీస్ అయినా. మళ్ళీ చేస్తుందా? ఓకే, ఇంకొక ఎక్సర్సైజ్ చేసేద్దాము. ఇంకొక సెట్ 2 ఎక్సర్సైజ్ ఉంటాయి. ఫస్ట్ వచ్చి బర్పీ. ఇలాగా బర్పీ చేసి 1 లెగ్తోనే లిఫ్ట్ అవ్వాలి. పైకి లేచినప్పుడు ఇలాగా 1 లెగ్తోనే బేస్ చేసుకోవాలి. సో 2 కాళ్ళు కిందకి పెట్టి బర్పీ చేసి 1 లెగ్తో మళ్ళీ ముందుకు రావాలి, నించోవాలి. అదర్ లెగ్ ఫోల్డ్ అవ్వాలి. మళ్ళీ కిందకి పెట్టి మళ్ళీ బర్పీ 1 లెగ్ లిఫ్ట్ చేయాలి. ఓకే, సో మనం ముందుకు జంప్ చేసినప్పుడు 1 లెగ్తోనే జంప్ చేయాలి. 1 లెగ్తోనే జంప్ చేయాలి. సో ఫస్ట్ రౌండ్ కొంచెం డిఫికల్ట్ ఉంటుంది, తర్వాత అలవాటు అయిపోతుంది. ఓకే, చేస్తూనే ఉండండి. 1 లెగ్తోనే బేస్ చేసుకోవాలి. బర్పీ 1 లెగ్. ఎస్, ఇలాగే చేయండి. బర్పీ 1 లెగ్తో లిఫ్ట్. ఓకే, సో అది అయిపోయిన వెంటనే లేచి ఎల్బో టు నీ ట్యాప్. కమాన్, మ్యాక్సిమం సైడ్కి టర్న్ అవుతూ ఎల్బో టు నీ ట్యాప్ చేస్తూనే ఉండండి. స్టాప్ చెప్పే వరకు చేయండి. ఎల్బో టు నీ ట్యాప్ ఇలాగ సైడ్కి తిరుగుతూ చేయండి హై ఇంటెన్సిటీ వర్కౌట్ కోసం. కంప్లీట్ బాడీ అంతా షేక్ అవుతూ ఉండాలి. ఓకే, నెక్స్ట్ మళ్ళీ బర్పీ. సేమ్ లెగ్తోని మీరు లిఫ్ట్ అవ్వండి. రైట్ లెగ్ అయితే రైట్ లెగ్తోని. ఒక రౌండ్లో మీరు 1 లెగ్తోనే ఇలాగ మళ్ళీ లిఫ్ట్ అవుతూ ఉండాలి. ఇందాక రైట్ కదా, ఇప్పుడు లెఫ్ట్. చేస్తూనే ఉండండి. ఓకే, మళ్ళీ సేమ్ ఎల్బో టు నీ ట్యాప్. కమ్, ట్యాప్ 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 ట్యాప్. మ్యాక్సిమం సైడ్కి తిరుగుతూ చేయండి. ట్యాప్ 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 ట్యాప్. ఎస్, వెరీ గుడ్ జాబ్. మళ్ళీ సేమ్ బర్పీ చేయండి. ఇంకో అదర్ లెగ్తోని. ముందు ఏ లెగ్ యూస్ చేస్తారో అది కాకుండా వేరే లెగ్ యూస్ చేయండి. ఫుల్ బర్పీ చేసి లిఫ్ట్ అయినప్పుడు మీరు 1 లెగ్ మీదే బేస్ చేసుకోవాలి. మళ్ళీ 2 లెగ్స్ డౌన్ చేసి మళ్ళీ బర్పీ చేయాలి. దీనివల్ల మంచి కార్డియో అవుతుంది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ట్యాప్స్ చేద్దాము. ఎల్బో టు నీ ట్యాప్. కమాన్, బ్రీత్ బాగా తీసుకోండి, చేయండి. కమ్, ఇది చాలా సింపులే. కమాన్, మీరు చేసేయగలరు, ఈజీగా చేసేస్తారు. ఎస్ ఎస్ ఎస్, గుడ్ జాబ్, వెరీ గుడ్ జాబ్, వెరీ వెరీ గుడ్ జాబ్. కమాన్, చేస్తూనే ఉండండి, ఎక్కడ ఆగద్దు. మీ ఫ్యాట్ బర్న్ అయ్యే వరకు మీరు ఎక్కడ ఆగద్దు.
నిన్న ఏం తిన్నారో అదంతా బర్న్ చేయాలి కదా. ఓకే, మళ్ళీ బర్పీస్. కమాన్. చేస్తూనే ఉండండి. వెరీ గుడ్. గుడ్ జాబ్. మళ్ళీ ట్యాప్స్ చేద్దాం. ఎల్బో టు నీ ట్యాప్. కమాన్. ట్యాప్ 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 ట్యాప్. ఆల్మోస్ట్ డన్. ట్యాప్ 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 ట్యాప్. వెరీ గుడ్ జాబ్. ఎండ్కి వచ్చాం. క్లైమాక్స్ సీన్. కమాన్, మీ ఎనర్జీ అంతా పెట్టండి. కమ్ 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 కమ్. ఎస్, వీ డిడ్ ఇట్ ఫైనలీ. హాఫ్ అన్ అవర్ రెస్ట్లెస్గా చేసాం కదా, అసలు ఫుల్ స్వెట్ కదా, నార్మల్గా లేదు. షర్ట్ అంతా తడిసిపోతుంది. అదే కావాలి మనకి. స్ట్రెచెస్ చేసేద్దామా? కూల్ డౌన్స్ చేసేసి హ్యాపీగా వెళ్ళి అలా ఫ్రూట్స్ తినేస్తే ప్రశాంతంగా ఉంటుంది. అసలు పొట్టలో మనకి ఏమైనా ఉందా, అసలు నిన్న ఏమైనా తిన్నామా అనే ఫీలింగ్తో ఉంటాం. ఫుల్ ఆకలేస్తుంది. వెళ్ళి శుభ్రంగా వెంటనే ఫ్రూట్స్ తినేయచ్చు. శుభ్రంగా ఫ్రూట్స్ తిని కొంచెం ఒక 15 to 20 minutes గ్యాప్ ఇచ్చి అప్పుడు లైట్గా టిఫిన్ లాంటిది ఏమైనా చేయండి. కూల్ డౌన్స్ అయితే బాగా చేయండి. 5 minutes అయినా చేయండి. నేను ఈ కూల్ డౌన్స్ చేసాక నాకు ఇంకా కొంచెం ఎక్కడో స్టామినా ఉండిపోయి ఇంకా మళ్ళీ ఆర్మ్స్ కూడా చేశాను. మీరు అది కావాలంటే చేయండి, లేదంటే నెక్స్ట్ డే ఇంకెప్పుడైనా చేయండి. కూల్ డౌన్స్ అయితే బాగా చేసేయండి. ఓకే, వర్కౌట్స్ ఎలా ఉన్నాయి ఈరోజు? బాగున్నది కదా. సో ఇలా 30 minutes వర్కౌట్స్ చాలామంది అడుగుతున్నారని నేను పెడుతున్నాను. సో ఇవి ఫాలో అవ్వండి. వెయిట్ లాస్ ఈజీగా అవ్వండి. సో ఆర్మ్స్ ఎక్సర్సైజెస్ నేను రెగ్యులర్గా ఫాలో అయిన ఆర్మ్స్ ఎక్సర్సైజ్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను. 10 చేస్తున్నాను, ఎక్కువ చేయట్లేదు ఇవన్నీ చేశాక. సో యూజువల్లీ నేను ఇదివరకు 2 hours చేసేదాన్ని కదా వర్కౌట్స్. అందులో హాఫ్ అన్ అవర్ వార్మప్స్, హాఫ్ అన్ అవర్ ఏమోని ఈ ఆర్మ్స్ ఎక్సర్సైజ్ చేసేదాన్ని. నెక్స్ట్ కోర్ వర్కౌట్ అలాగా కొంచెం ఎక్కువసేపు స్లోగా చేస్తూ ఉండేదాన్ని. సో అలా కంప్లీట్గా 2 hours చేస్తుండేదాన్ని. సో ఈ ఆర్మ్స్ ఎక్సర్సైజ్ అవి చేసి నాకు ఆర్మ్స్లోని చాలా డిఫరెన్స్ వచ్చింది. అసలు షోల్డర్స్ కానీ ఆర్మ్స్ అన్నీ చాలా స్ట్రెంగ్తన్ అయ్యాయి అండ్ చాలా వెయిట్ లాస్ అయ్యింది. ఆ ఏరియాస్ అన్నీ ఇంచ్ లాస్ చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. సో ఆర్మ్స్ ఎక్సర్సైజ్ ఎవరైనా సరే లైక్ ఆర్మ్ ఫ్యాట్ అవి అండర్ ఆర్మ్ పిట్ అవి పోవాలి అనుకుంటే ఇవన్నీ కంపల్సరీ చేయండి. అండ్ మీకు స్పెషల్లీ వార్మప్ వీడియోస్ కానీ లేదంటే ఆర్మ్స్ ఎక్సర్సైజ్ వీడియోస్ కానీ ఇవి ఏవైనా కావాలి అనుకుంటే నా ఛానల్లోని మీరు ఆర్మ్స్ ఎక్సర్సైజ్ బై అరుణారాజ్ వర్మ లేదంటే వార్మప్స్ బై అరుణారాజ్ వర్మ ఇలాగా సెర్చ్ చేస్తే మీకు కంపల్సరీ అవన్నీ వచ్చేస్తాయి. అండ్ అట్ ది సేమ్ టైం నా వీడియోస్ అన్నిటిలోని మ్యాక్సిమం ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ వీటిల్లో అయితే కంపల్సరీ ఆర్మ్స్ ఎక్సర్సైజ్ అండ్ వార్మప్ ఎక్సర్సైజ్ కంపల్సరీ మీకు ఉంటాయి. సో అవి లేకుండా నేను ఎప్పుడు ఎక్సర్సైజ్ నేను అప్లోడ్ చేయలేదు. సో అవన్నీ చూస్తే మీకు ఈజీగా వార్మప్స్ కానీ కొత్త వార్మప్స్ అంటే రోజు నేను ఒకటే చేసేదాన్ని కాదు, మారుస్తూ చేస్తూ ఉండేదాన్ని. సో మీకు అలాగా అన్నీ కావాలి అనుకుంటే ఒకసారి సో నా ఫేజ్ 1, ఫేజ్ 2 ఇవన్నీ వర్కౌట్స్ వీడియోస్ ఒకసారి అలా చూస్తూ ఉండండి. సో మీకే అర్థమవుతుంది నాలో వచ్చిన చేంజెస్ అన్నీ మీకు ఈజీగా తెలుస్తుంది. ఎందుకంటే నేను ఒక్కరోజు వీడియో కాదు, ప్రతిరోజు వీడియో నేను తీసుకుని అప్లోడ్ చేస్తూ ఉన్నాను మీ అందరి కోసం, నా కోసం కూడా. సో ఇది ఈరోజు వర్కౌట్స్ అయితే ఇంత బాగా అయిపోయింది. సో చాలామంది 30 minutes వీడియోస్ నాకు బాగా పెట్టండి అనేసి చాలా రిక్వెస్ట్ చేస్తే నేను ఈ 30 minutes వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. లేదంటే యూజువల్లీ 1 hour or 1.5 hour అలాగా వర్కౌట్స్ చేస్తూ ఉంటాను. సో వీటిల్లో కూడా మనం మంచి వార్మప్స్ చేసి ఇలాగా ఆర్మ్స్ ఎక్సర్సైజ్ అవి మినిమం 10 minutes ఆర్మ్స్ ఎక్సర్సైజ్, ఒక 10 minutes వార్మప్స్ ఇలా చేస్తే ఆల్మోస్ట్ అలా 1 hour మనకి కవర్ అయిపోతుంది. చాలా మంచిది.
మీకు డైలీ కోర్ ఒక్కటే మీరు బేస్ చేసుకొని చేయొద్దు. ఇలా ఆర్మ్స్ అలాగే వార్మప్స్ కానీ ఇవన్నీ బాగా చేస్తే మీరు ఇంచ్ లాస్ అనేది బాగా చూస్తారు. అట్ ది సేమ్ టైం వెయిట్ లాస్ కూడా చాలా బాగా అవుతుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు అంటే నేనే. సో ఇవన్నీ చేయబట్టి నాకు అంత బాగా డిఫరెన్సెస్ తెలుస్తూ ఉన్నాయి నా బాడీలోని. సో మీరు స్టార్టింగ్ నుంచి నన్ను చూస్తున్నారు కదా, ఎలా ఉండేదాన్ని ఎలా టోనప్ చేసుకుంటూ వస్తున్నాను. సో అవన్నీ ఇలాంటివన్నీ చేయడం వల్లనే. సో ఇవన్నీ ఫాలో అవ్వండి, మీరు కూడా వెయిట్ లాస్ అవ్వండి. సో ఈరోజు వర్కౌట్స్ అయితే ఇలా అయిపోయాయి. సో మళ్ళీ రేపు ఇంకొక అదరగొట్టే వర్కౌట్తోని మీ ముందు ఉంటాను. సో సైనింగ్ అవుట్, యువర్ అరుణారాజ్ వర్మ. అట్ ది సేమ్ టైం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇప్పటివరకు ఎవరైనా ఉన్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో షేర్ చేసుకోండి. అట్ ది సేమ్ టైం బెల్ ఐకాన్ కానీ క్లిక్ చేస్తే మీకు ఫర్దర్గా ఏ నోటిఫికేషన్స్ వచ్చినా వెంటనే మీకు టంగ్ 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 అనేసి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో అలా నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మీరు ఇమీడియట్గా చూసేయచ్చు. అండ్ చాలామంది నా వీడియోస్ ఫాలో అవుతున్నారు. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్. సో అలా ఫాలో అవుతున్న వాళ్ళకి నేను చెప్పేది ఒకటి, జాగ్రత్తగా చేయండి. అన్ని ఎక్సర్సైజ్ అన్ని బాడీస్కి సెట్ కాదు. సో మీ బాడీకి సెట్ అవుతుందో లేదో చూసుకొని చేయండి. ఓకే, బాయ్. సైనింగ్ అవుట్, అరుణారాజ్ వర్మ.